running late by 1 hour. तिरुपति से हैदराबाद आने वाली रायलसीमा एक्सप्रेस 1 घंटा देर से चलेगी। तिरुपति से हैदराबाद आने वाली రామకృష్ణ కృష్ణ యూస్లెస్ ఫెలో ఇంకా స్టేషన్కి రాలేదేమిటి? కృష్ణ రామకృష్ణ కృష్ణ యూస్లెస్ ఫెలో. సారీ మామ. చంపేస్తాను రోయ్. డోంట్ టచ్ మీ. అండర్స్టాండ్? యూస్లెస్ ఫెలో. Number 7002 Hussain Sagar Express from Hyderabad to Mumbai is ready to leave from platform number 2. Hyderabad నుండి ముంబైకి వెళ్ళు 7002 Hussain Sagar Express 2వ నంబర్ ప్లాట్ఫామ్ ఓకే అండి. हैदराबाद से मुंबई जाने वाली हुसैन सागर एक्सप्रेस 2 नंबर प्लेटफॉर्म से रवाना होने के लिए
ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అంటే ఇదేనేమో. అయినా ఇలాంటి లవ్ అట్ ఫస్ట్ సైడ్లీ ప్లాట్ఫామ్ మీద మామూలే. ఆ చూపులు తప్పించి ఇంకేదైనా కొత్త మలుపు దిగుతుందేమో అని చూస్తాను. సేమ్ ఓల్డ్ స్టోరీ. హలో బ్రదర్, బెటర్ లక్ నెక్స్ట్ ట్రైన్. థ్యాంక్ యూ. రండి వెళ్ళిపోదాం. నన్ను తొందరగా అసలు ఎవరు ఏంటి? నన్ను తీసుకెళ్ళిపోండి ప్లీజ్. నువ్వు మనోడు ఫోన్ చేయి. ఇందాక నీకోసం ఎవరో వచ్చాడారు. నువ్వెవరో అమ్మాయిని తీసుకుపోయావని నీ గురించి వివరాలు అడిగారు గురు. మాకేం తెలియదన్న వినిపించుకోకుండా షెడ్ అంతా నాశనం చేశారు గురు. కృష్ణ బామ్మా ఏమిటి? నీకేమైంది? ముసల్దాన్ననైనా చూడకుండా నన్నొక తోపు తోసేశారా. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఇదంతా నా వల్లే జరిగింది. ఇట్స్ ఓకే. అసలు నువ్వెవరు? నీ ప్రాబ్లం ఏమిటి? వద్దండి, నేను వెళ్తాను. ఇప్పటికే మీరు నా వల్ల చాలా నష్టపోయారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదు. వన్స్ అగైన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు జరిగిన నష్టం గురించి వదిలేసేయి. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? నీ వెంట పడుతున్న మనుషులు ఎవరు చెప్పు. నన్నేమి అడగండి, నేను వెళ్తాను. ఆగు. అలా వెళ్ళేదానివే అయితే ఇందాక నీ దారి నువ్వు వెళ్ళక నా వెంట ఎందుకు వచ్చావు? తెలీదు. తెలీదా? ఏదో తెలియని ఫీలింగ్. మిమ్మల్ని చూస్తుంటే చాలా దగ్గర మనిషి అనిపించింది నాకు. చాలా దగ్గర మనిషి నా ఫీలింగే నీకుంటే మరి నాతో చెప్పడానికి ఏంటి? చెప్పు, నాకు చేతన సహాయం చేస్తాను. మీకు మహేంద్ర తెలుసా? ఏ మహేంద్ర? ప్రియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మహేంద్ర గారి అమ్మాయిని నేను. కంట్రీలోనే అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర కూతురువా? బయట ప్రపంచానికి ఆయన ఒక పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్ గానే తెలుసు. అందరూ అలానే అనుకుంటారు. ఆయన ఒక చీకటి ప్రపంచానికి అధిపతి అన్న విషయం ఎవరికీ తెలీదు. ఇన్ని రోజులు కన్న కూతుర్నైనా నాకే తెలీదు. అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా చిన్న పిల్లని. తర్వాత నన్ను స్టేట్స్ పంపించారు. నాన్న వాళ్లే నా దగ్గరికి వస్తుండేవాళ్ళు. ఈసారి ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా నేనే వచ్చేసరికి ఆ చీకటి ప్రపంచాన్ని కళ్ళారా చూశాను. పైగా నా పెళ్లిని కూడా ఒక బిజినెస్ డీల్ గానే చేయాలని మరో అండర్ వరల్డ్ డాన్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. కానీ అలాంటి జీవితం నాకొద్దు. అందుకే పారిపోయాను. నాన్నకి తెలిసి ఏ పని చేయలేం. నా ఫీలింగ్స్ ని గుండెల్లోనే పెట్టుకుని తిరిగి చదువు కోసమే వెళ్తున్నట్టు నమ్మించి ఏదో ట్రైన్ ఎక్కాను. హైదరాబాద్ చేరుకున్నాను. అలాంటి టైంలోనే మిమ్మల్ని చూశాక ఏదో తెలియని ఆత్మీయత. ఆ తర్వాత మీరే చూశారుగా మా డాడీ నెట్వర్క్ ఏమిటో. వాడు నన్నుగా బ్రతకనివ్వరు. రామకృష్ణ, ఈ అమ్మాయిని ఎలాగైనా కాపాడు నాయనా.
నా గురించి ఏం కంగారు పడకు నా యాత్ర నేను చూసుకుంటా నువ్వు ముందు పద రామకృష్ణ జాకీ నువ్వు బామ్మ జాగ్రత్త చూసుకో అలాగే కమాన్ గురు